హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో ఒక 3 రకాల ఇన్స్టెంట్ టిఫిన్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎలాంటి పిండిని పులియబెట్టకుండా, గ్రైండర్లో వేయకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని ఈ 3 రకాల రెసిపీస్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. చాలా తక్కువ టైంలోనే వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగే కాకుండా నైట్ డిన్నర్లో కూడా తినొచ్చు. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఆ 3 రకాల టిఫిన్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం. ముందుగా పిండి పులిహోర లేదా రవ్వ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పిండి పులిహోరని చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకోండి, లేదా 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని చింతపండు మునిగే వరకు వేడి నీళ్ళు పోసుకొని 15 నిమిషాల పాటు చింతపండుని బాగా నానబెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత చింతపండుని బాగా పిసికి ఇలా చిక్కగా పులుసుని తయారు చేసుకుని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక కుక్కర్లో కానీ అడుగు మందంగా ఉన్న ఏ కడాయినైనా తీసుకుని అందులో 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి. నేను 1.5 గ్లాసుల వరకు రవ్వని తీసుకుంటున్నానండి. సో 1.5 గ్లాసుల రవ్వకి 3 గ్లాసుల వరకు వాటర్ సరిగ్గా సరిపోతుంది. 1:2 రేషియోలో కొలుచుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల రవ్వ ఉడికిన తర్వాత కూడా పొడి పొడిగా ఉంటుంది. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలపండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని వేసి ఒకసారి కలిపి హై ఫ్లేమ్లో వాటర్ని మరగనివ్వండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులో ముందు చెప్పినట్టుగా 1.5 గ్లాసుల బియ్యం రవ్వని కలుపుతూ వేసుకోవాలి. నేను ఇక్కడ శ్రీలలిత బ్రాండ్ వారి వరి నూకను యూస్ చేస్తున్నానండి. మీరు ఏ కంపెనీ వరి నూకనైనా వాడుకోవచ్చు. ఇలా వాటర్లో బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి రవ్వలో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి రవ్వలో వాటర్ ఇంకిపోయిన తర్వాత అడుగు నుంచి పైకి బాగా కలపండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే రవ్వ గడ్డలు కట్టకుండా బాగా ఉడుకుతుంది. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి రవ్వని పలుకు లేకుండా బాగా ఉడకనివ్వండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇలా రవ్వను కొద్దిగా తీసుకుని మెదిపి చూడండి. మెత్తగా అయినట్టయితే కంప్లీట్గా రవ్వ ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వని మొత్తం వెడల్పుగా కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద ప్లేట్లోకి వేడి మీదే తీసేసుకొని గరిటెతో ఇలా పలుచగా పరుచుకోవాలి. దీనివల్ల రవ్వ గడ్డలు కట్టకుండా ఉంటుందండి. ఇలా స్ప్రెడ్ చేశాక పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకుని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత 5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీలికల్లా తరిగి వేసుకోండి. నెక్స్ట్ 4 ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకుని వేరుశెనగ గుళ్ళు అలాగే పప్పులు వేగే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. 3 నిమిషాలు వేయించాక ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుని 1 మినిట్ పాటు వేయించండి. ఇలా తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునంతటిని చల్లారి పెట్టుకున్న రవ్వలో వేసేసుకోవాలి. ఇలా వేసేసాక కాసేపు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా పులుసు ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడిని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసి లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ కాస్త దగ్గర పడనివ్వాలి. పులిహోరకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువ అండి. దానివల్ల మొత్తం పులిహోరకి మంచి టేస్ట్ కానీ అరోమా కానీ వస్తుంది.
5 నిమిషాల తర్వాత చూడండి, పులుసు ఇంత చిక్కగా అవ్వాలి. ఇలా పులుసుని ఎంత బాగా ఉడికిస్తే పులిహోర అంత టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకున్న రవ్వలో వేసుకోండి. నేను ఇక్కడ పులుసు మొత్తాన్ని వేసేయట్లేదండి, 4 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. ఒకవేళ తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి, లేదా మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి గరిటెతో పులుసు వేడి చల్లారే వరకు కలుపుకోవాలి. పులుసు కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేత్తో బాగా నలిపినట్టు కలుపుకోవాలి. ఇలా చేస్తే రవ్వ పొడి పొడిగా అవుతుంది. అలాగే కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, పిండి పులిహోర ఎంత పొడి పొడిగా తయారైందో. ఇప్పుడు ఈ పులిహోరని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అలాగే ఏ పులిహోరనైనా చేసిన వెంటనే కాకుండా కనీసం 3-4 గంటల తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది. సో అంతే అండి, టేస్టీ అండ్ ఈజీ పిండి పులిహోర రెడీ. ఇలా ఒక్కసారి ఈ కొలతల్ని ఫాలో అయ్యి చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా మీరు కూడా ప్రిపేర్ చేసేస్తారు. ఈ పులిహోర కనీసం 2 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సాఫ్ట్ చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చపాతీలను చేయడానికి ఒక వెడల్పుగా ఉండే బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువ వేసుకోకండి, దానివల్ల చపాతీలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. నెక్స్ట్ 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఆయిల్ని వేసి చపాతీలు చేస్తే చాలా మృదువుగా వస్తాయండి. ఇలా అంతా కలిసేట్టుగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పిండికి మధ్యలో ఇలా గుంతలా చేసుకుని అందులో 1 కప్పు వరకు వాటర్ని తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా ఉండేలా పిండిని కలుపుకోవాలి. అంటే మరీ పల్చగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేలా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు చేత్తో పిండి ముద్దని ఇలా బాగా నీట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయి. ఒకవేళ మీకు కొంచెం పల్చగా ఈ చేతికి అంటుకుంటుంటే కొద్దిగా పిండిని యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. ఇలా పిండిని 5 నిమిషాల పాటు నీట్ చేశాక చూడండి, పిండి టెక్స్చర్ అనేది ఇలా స్మూత్గా అవ్వాలి. అలాగే ఇంత సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి పిండి మొత్తం అప్లై చేసుకోవాలి. దీనివల్ల పిండి అనేది ఆయిల్ని బాగా పీల్చుకుని డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇలా బాగా ఆయిల్ని అప్లై చేసేసాక ఒక ప్లేట్ని తీసుకుని ఇలా గట్టిగా నొక్కి పిండిని కవర్ చేసుకుని కనీసం అరగంట పాటు బాగా నాననివ్వాలి. పిండి అంత ఎక్కువసేపు నానితే అంత మృదువుగా చపాతీలు వస్తాయండి. టైం ఉన్నవాళ్ళు గంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు. 30 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ పిండిని 5 నిమిషాల పాటు వీడియోలో చూపిస్తున్నట్టు బాగా నీట్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు పిండిని బాగా నీట్ చేసేసరికి పిండిని ఇలా నొక్కి చూస్తే ముందు కంటే కొంచెం ఎక్కువ సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు పిండిని మీకు నచ్చిన సైజులో కొంచెం కొంచెం తీసుకుని ఉండలుగా చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజులో చపాతీలు చేయడానికి కొంచెం ఎక్కువ పిండిని తీసుకుని పెద్ద సైజులో ఉండలా చేసుకుని ఇలా పొడి పిండిలో డిప్ చేసుకుని పిండిని మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఇలా కొంచెం పొడి పిండిని వేసుకుని చపాతీ పిండి ముద్దను పెట్టి ఇలా రోల్ చేస్తూ రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకుని మళ్ళీ పిండిని వేసి స్ప్రెడ్ చేసుకుని సెమీ థిక్నెస్ వచ్చేలా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీకి ఒక చివరిని ఇలా లోపలికి ఫోల్డ్ చేయండి. అలాగే మరొక చివరిని కూడా అదే విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని మిగిలిన 2 పక్కలను కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని కొంచెం కొంచెం పిండిని అప్లై చేసుకుని సెమీ థిక్నెస్ వచ్చేలా అన్ని వైపులా ఈవెన్గా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా స్క్వేర్ షేప్లో ఈ థిక్నెస్లో ఉండేలా ఒత్తుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం పిండి ముద్దను తీసుకుని ఉండలా చేసుకుని దానికి పిండిని అప్లై చేసి రౌండ్గా వచ్చేలా ఒత్తుకోవాలి. ఇలా అన్ని వైపులకి తిప్పుతూ ఈవెన్గా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీకి ఒక చివరిని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక పక్కని ఇలా సగానికి ట్రయాంగిల్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ని వేసి అప్లై చేసుకుని అన్ని వైపులకి తిప్పుతూ ఒత్తుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఒత్తుకున్న తర్వాత కొంచెం పిండిని 2 వైపులకి అప్లై చేస్తూ మీడియం థిక్నెస్ వచ్చేలా ఇలా ఒత్తుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో చపాతీని ఒత్తుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా ఇంకొక పిండి ముద్దను తీసుకుని రౌండ్ షేప్ చపాతీలో ఒత్తుకోవాలి. అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ పిండిని అప్లై చేసుకుంటూ ఒత్తుకుంటే ఇలా రౌండ్ షేప్ చపాతీ
ఈజీగా వచ్చేస్తుంది. ఇదే విధంగా మనం కలుపుకున్న పిండిని మొత్తం మీకు నచ్చిన షేప్లో చపాతీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న చపాతీలన్నిటినీ 1 బై 1 పెనం మీద వేసుకుని కాల్చుకోవాలి. చపాతీలను కాల్చే ముందు పెనం అనేది బాగా హై హీట్లో ఉండాలండి. అలా ఉన్నప్పుడే చపాతీలు పొంగుతాయి, లోపలికి కూడా ఈవెన్గా కాలుతాయి. ఇలా బాగా వేడెక్కిన పెనం మీద చపాతీని వేసి 10 సెకండ్ల పాటు హై ఫ్లేమ్లో అలా వదిలేయండి. 10 సెకండ్స్కి చూడండి ఇలా చపాతీ పైన బబుల్స్లా వస్తున్నాయి కదా, అప్పుడు మరొక పక్కకి టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత చపాతీ పొంగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి చపాతీ మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసి 1 సెకండ్ ఉంచి మళ్ళీ మరొక వైపుకి టర్న్ చేసుకుని ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే చపాతీ పొంగుతుందండి. అప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అప్లై చేసుకోండి. ఇలా 2 వైపుల్ని బాగా కాల్చుకుని తీసుకుని ఒక హాట్ బాక్స్లోకి వేసుకోండి. మళ్ళీ అదే విధంగా ఇంకొక చపాతీని కూడా ముందులానే వేడివేడి పెనం మీద వేసి హై ఫ్లేమ్ మీద చక్కగా రోస్ట్ చేసుకుని తీసేసుకోవడమే. ఇదే విధంగా ఒత్తుకున్న చపాతీలన్నిటినీ కాల్చుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో మృదువైన రుచికరమైన చపాతీలు రెడీ అయిపోయినట్టే. ఇంకా థర్డ్ అండ్ లాస్ట్ రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ మైసూర్ బోండా చేయడానికి 1 కప్ వరకు మైదా పిండిని తీసుకుందాం. ఇది 250 గ్రామ్స్ వరకు ఉంటుందండి. అలాగే 1 కప్ వరకు పుల్లటి పెరుగుని తీసుకుందాం. మైదా పిండి ఎంత క్వాంటిటీతో తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో పెరుగుని తీసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ తినే సోడా, నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. పెరుగులో మైదా పిండి కలిసేలా బాగా కలపండి. ముందే వాటర్ని వేయకుండా ఇలా పెరుగులో పిండి బాగా కలిసాక అవసరానికి సరిపడా వాటర్ని వేసుకుని 5 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేయండి. బీట్ చేయడం వల్ల ఇన్స్టెంట్గా చేసుకున్నా కూడా మైసూర్ బోండాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి పిండి మనకి బరకగా కనిపిస్తుంది కదా, ఇలా బరకగా ఉండకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా చేత్తో పిండిని బీట్ చేస్తున్నట్టు బాగా మిక్స్ చేయండి. మనం ఎంత బాగా పిండిని బీట్ చేస్తే అంత సాఫ్ట్గా ఫ్లఫీగా బోండాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి పిండి చాలా స్మూత్గా షైనింగ్గా కనిపిస్తుంది కదా, ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ 1 టీ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మీకు నచ్చితే కరివేపాకుని చిన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేశాక పిండిని కవర్ చేసి ఒక మూతని కానీ క్లాత్ని కానీ పెట్టేసి కనీసం 30 నిమిషాల పాటు బాగా నానబెట్టుకుందాం. మీకున్న టైంని బట్టి గంట సేపు అయినా నానబెట్టుకోండి. పిండి ఎంత బాగా నానితే అంత బాగా బోండాలు అనేవి వేయించినప్పుడు పొంగి రౌండ్గా వస్తాయి. 30 నిమిషాల తర్వాత మనం రెడీ చేసుకున్న పిండితో బోండాలు అనేవి ఎలా వేయాలో చూపిస్తాను. మనం ఆల్రెడీ పిండిని కలిపి ఉంచాం కాబట్టి ఇప్పుడు ఇంకా కదపకుండా ఇలా చేతిని వాటర్తో తడి చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని ఇలా సైడ్ నుంచి తీసుకుని నెమ్మదిగా ఇలా డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఇప్పుడు వేసుకుందాం. బోండాలు వేయించడానికి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి బాగా హీట్ చేయాలి. బోండాలు ఎప్పుడు రౌండ్గా రావాలంటే ఇలాంటి ఒక లోతుగా ఉన్న కడాయిని తీసుకోవాలి. అలాగే ఆయిల్ ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే మనకి బోండాలు మంచిగా వేగి రౌండ్గా వస్తాయి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా చూపించినట్టుగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ స్లోగా ఇలా డ్రాప్ చేసుకుందాం. కడాయి మొత్తం నిండేలా బోండాలు వేయకుండా ఫ్రీగా వేయించుకునేలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న బోండాల్ని ఇలా రౌండ్గా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేగి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఈ టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా మీకు ఎన్ని బోండాలు కావాలంటే అన్ని వేసుకుని వేయించుకుని టిష్యూ పేపర్లోకి తీసుకోండి. చూడండి మైసూర్ బోండాలు ఎంత చక్కగా రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో వేడివేడిగా మైసూర్ బోండా అనేది రెడీ అయిపోయింది. వీటిని పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. సో చూసారు కదా, ఈ 3 రకాల ఇన్స్టెంట్ టిఫిన్ రెసిపీస్ ఎంత ఈజీగా ఎంత సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మరి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన ప్రాసెస్ని టిప్స్ని ఫాలో అయ్యి చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా చేసేయచ్చు. సో మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ 3 రకాల టిఫిన్ రెసిపీస్ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీస్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే
సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.